సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఊర్లలున్న హనుమాన్ల గుడి కాడ జాతర సాగుతుంది. గుడి చుట్టూ డప్పు సప్పుడ్ల నడుమ ఎడ్ల బండ్లు తిరుగుతాయి. చిన్నగుండది సంబరం. అట్లనే సమ్మక్క సారక్క జాతరకి కూడా చాలా మంది ఎడ్ల బండ్లు కట్టుకొని పోయొస్తుంటారు. వెనకటి ఆచారం తప్పొద్దని అట్లా చేస్తుంటారు. అట్లనే గీ ఓదల మల్లన్న తానికి సుతం బండ్లు కట్టుకొని పోయినరోలా. మరి అవి ఏం బండ్లు ఏం కథ పురాగా అడుచుకుందాం పాండ్రి. వారే వా జోరుగున్నాయి కదా మేకపోతుల కచ్చరాలు. వల్పట దాపట సరి సమానం ఉరుకుతున్నాయి పోండ్రి. పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లన్న గుల్లే తెలుగొల్ల కొత్తసాలు ఉగాది నాడు మేకపోతులు పొట్టేళ్లకు కచ్చరాలు గట్టిది ఇప్పుడు ఆచారమట. హరిపురంలుండే మాకోటి వంశస్థులు 30 ఏండ్ల సుంది ఆచారం కాటువడకుండా పాటిస్తున్నారట. మరి ఇంకేం చేస్తారో గీ కాక చెప్తాడట. ఇప్పుడు ప్రతి ఒక్క ఉగాదికి మేము మల్లికార్జున స్వామికి గొర్రెపొతుల రథాలు మేకపోతుల రథాలు పట్టుకొని మేము వస్తాం. మా తాతల తరల కాడికెళ్ళి కూడా మేము ఇదే ఉగాది నాడు సల్ల పెరుగు మేము మేకపోతులు రథాలు దింపుకొని సల్లగా మేము దర్శనం చేసుకొని మళ్ళీ మేము హరిపురం రావాలి జరగబోతాం. ఇలా సల్ల ఉంటేనే నాకు దేవుడు అచ్చం ఇచ్చేప్పటికనే మేము ఎప్పుడు ఉగాది నాడు ఇట్లా వచ్చి మేకపోతులు పొటేళ్లతోని బండ్లు గట్టి గుడి చుట్టూ తిప్పి మల్లన్న స్వామికి మొక్కులప్ప చెప్తారట. ఇంకాడికచ్చే భక్తులకు పెరుగు సల్లదానం చేసి భక్తిని చూపెడతారట. ఇట్లా ఏత్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మికనట. సాలు ఓకుంటా ఏటేటచ్చి ఓదెల మల్లన్నకు గిట్లనే మొక్కులప్ప చెప్తున్నారట. ఇప్పటిదాకా ఎడ్ల బండ్ల సవారి కచ్చరాలు చూసినోళ్లకు పొటేళ్ల కచ్చరాలంటే జరంత కొత్తగానే ఉన్నది పోండ్రి. మరిగా మల్లన్న గుడికి పోయేతందుకు తీరుబాటం లేనోళ్ళు ఏం నుంచే మొక్కులు పెట్టుకోండ్రు మరి.